అయ్యో జారిపోతున్నాను. కాపాడండి 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 బన్నీ. అయ్యో అరే జోర్దార్. జోర్దార్ జాగ్రత్త, చేపట్టుకో. మీరు బాగానే ఉన్నారుగా? అమ్మాయిలు ఉంటారు మధ్యలో. నేను హోటల్కి వచ్చి ఇలా ఇరుక్కున్నాను నదిలో. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, నేను కొట్టుకుపోతున్నాను, నన్ను కాపాడండి. అడవిని కాపాడుతుంది సిటీ. నీకేం కాలేదు కదా కిటీ? అది సరే గాని మన నదిలోకి ఎలా వచ్చాం? చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది విచిత్రం. ఇదంతా హోటల్ వారి తంత్రం. చప్పట్లు కొట్టండి. సార్, ఎలాగైనా మనం ఈ నది దాటి వెళ్ళాలి. అలాగే పద. అయినా ఈ నదిలోకి ఎలా వచ్చామో అర్థం కావడం లేదు. అమ్మయ్యా కిటీ, మనం వచ్చేసాం. త్వరగా పదండి, లోపలికి వెళ్దాం. మేనేజర్, హోటల్లో హెల్ప్ చేయడానికి ఉంటారు వెయిటర్. నేను ఇప్పుడు అవుతాను ఫైటర్. చప్పట్లు కొట్టండి. చాలా బాగుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మనతో అట్లానే ఉంటది. సార్, డైలాగ్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చారా? కాదు కిటీ, మీ హోటల్ వాళ్ళు మా సామాన్లని దొంగలించారు. అసలు మీరెవరు? నిన్న నా డైలాగ్స్ కి చాలా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నన్ను గుర్తించడానికి నిరాకరిస్తున్నారు. చప్పట్లు కొట్టండి. ఏయ్, మోసం చేసింది చాలు. ఈ పాండా రంగంలోకి దిగితే అంతే సంగతులు. అర్థమవుతోందా? దీపాండా, నువ్వు ఇన్స్పెక్టర్ పాండాలా ఉన్నావు. వాడు నా అన్నయ్య, నేను తమ్ముణ్ణి. దిలీప్ పాండా, నేను దిలీప్ పాండాని. హాయ్ సార్, మేము ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఇక్కడ మా సామాన్లన్నీ మాయమైపోయాయి. వీళ్ళు అసలు మా హోటల్లోనే ఉండలేదు. వీళ్ళెవరో కూడా మాకు అస్సలు తెలీదు. నిన్న రాత్రంతా మీ హోటల్లోనే ఉన్నాం. పాండా సార్, ఒకవేళ వీళ్ళు హోటల్లో ఉంటే వాళ్ళ నేమ్ రిజిస్టర్లో ఉంటాయి కదా. ఒరే అన్నయ్య, ఇక్కడ నీ ఎంట్రీ లేదు. పుస్తకంలో లేకుంటే నా పేరు, ఇక మీకుంటది కథ వేరు. చప్పట్లు కొట్టండి. మంచి వ్యక్తుల్ని నిందించకూడదు. బయటకు పోండి. ఇక్కడ నుంచి అరిస్తే సరిపోదు. మీరు ఈ హోటల్లో ఉన్నారని ప్రూవ్ చేయలేకపోయారు. ఇదే నేను మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. అర్థమైందా? హోటల్లో అందరూ ఉన్నారు దొంగలు. వీళ్ళందరూ మనల్ని మోసం చేశారు. చప్పట్లు కొట్టండి. ఎవరు చేశారో మనం కనిపెట్టాలి. హలో, అక్కడ ఫోన్ ఎత్తింది ఎవరు నాన్న? ఇక్కడ ఫోన్ చేసింది కన్నా. చప్పట్లు కొట్టండి. కన్నా సార్ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ఫోన్ ఎత్తద్దు. కన్నా సార్ లైన్ లో ఉండుంటారు. మాటలతోటే మన మభ్య పెడతారు. అదే ఫోన్ ఎందుకు చేస్తున్నారు ఏమిటో? ఒకవేళ చెట్టుకి ప్రాబ్లం వచ్చిందేమో. అరే, కిట్టీకి ప్రాబ్లం వచ్చిందా? హలో కిట్టి, ప్రాబ్లం ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా? మా లగేజ్ ని దొంగలించారు. ఓ ప్రాబ్లం లేదా? ఇప్పించారా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మీ లగేజ్ సర్దేశారు కదా. సదరం కాదు, దొంగలించారు. అవునా? సర్దేస్తే టిప్ అడుగుతారు. దాన్ని దొంగతనం అని అంటావంటే అర్థమైందా? నిన్ను వాళ్ళు సర్దలేదు. సర్దలేదంటే మరి డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? లగేజ్ లో ఉన్న పర్సులోని నర్సు నంబర్ లో మొత్తం అన్ని అంటే అన్ని పోయాయి. బన్నీ, కన్నా సారు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏది ఇలా ఇవ్వు. ఏమైంది? కన్నా సార్, మీరేం టెన్షన్ పడకండి. మేము త్వరగా అక్కడికి వచ్చేస్తాం. అసలు ఏమైంది? నేను వెళ్తూ చెప్తాను గాని అందరూ బట్టలు సర్దుకోండి. మనం త్వరగా బయలుదేరాలి. ఇలా చూడండి, మాకు రూమ్ కావాలి. ఎన్ని రూమ్లు కావాలి? ఒకే ఒక్కటి చాలు. తను నా భార్య, వీళ్ళు సెక్రటరీ, ఇంకా వీళ్ళేమో నా పిల్లలు.
మా అందరికి ఒకే ఒక్క రూమ్ చాలు. ఎక్స్ట్రా పర్సన్స్ కి చార్జెస్ అవుతాయి. ఎక్స్ట్రా పర్సన్ ఎవరు లేరు ఇక్కడ, మేము మాత్రమే ఉన్నాం. డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు రూమ్ ఇవ్వు అమ్మడు. మీ వాయిస్ ని ఎప్పుడో ఎక్కడో విన్నట్టుందే. మీరు కంగారు పడకండి, ఈయన గొంతు విన్నట్టుగానే ఉంటుంది. మీ దగ్గర రూమ్ లాకర్ ఉందా? అందులో కోట్ల విలువైన డైమండ్స్ పెట్టాలి. వీళ్ళకి మన స్పెషల్ రూమ్ ఇవ్వండి. మీకంతా మంచి జరుగుతుంది. మీరు చూడడానికి మంచివారిలా ఉన్నారు. మీరు వెళ్ళండి, మీ సామాన్లు మా బెల్ బాయ్ తెస్తాడు. డైమండ్స్ బ్యాగ్ మాత్రం నువ్వే మోసుకురావాలి, అర్థమైందా? కొత్త పార్టీ దొరికింది. ఇదే మీ రూము. ఇదిగో టిప్ తీసుకో. కన్నా సార్ చెప్పారు ఆయన బెడ్ మీద పడుకున్నారని, కానీ పొద్దున్నే చూసేసరికి నీళ్ళల్లో తేలాడుతూ ఉన్నాడంట. ఓ, బెడ్ మీద నుండి డైరెక్ట్ గా నదిలోకి ఎలా వెళ్తారు? మనం కూడా బెడ్ మీద పడుకుందాం, ఈజీగా తెలిసిపోతుంది కదా. దద్దమ్మలాగా మాట్లాడుక హని. అనయ్య, ఇన్ని రోజులకు వీడు కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఆ మనం పడుకుంటే ఆ తర్వాత ఆ దొంగలు వస్తారు. నాకు అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. ముందు దొంగిలించేది నువ్వే, మనం ఇక్కడ పడుకోకూడదు. పడుకున్నట్టు నటించాలి. నీకు నటించడం తెలుసు కదా. నన్ను చూడు. ఏ అన్నా, నన్ను చూడు, నా బ్యాగ్ దొంగిలించేస్తున్నారు. ఇక్కడ ఎవరు దొంగతనం చేశారో? ఓ నో! నీకు బుర్ర లేదు, మనం పడుకోవడం లేదు, పడుకుంటున్నట్టు నటిస్తున్నాం, అర్థమైందా? ఏ, ఏ. అయ్యో, జారిపోతున్నాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. బన్నీ, అయ్యో. అరే జోర్దార్. జోర్దార్, జాగ్రత్త, చేపట్టుకో. మీరు బాగానే ఉన్నారుగా? ఇదన్నమాట విషయం. అండర్ గ్రౌండ్ లో వాటర్ పోతుంది. వీళ్ళు ఇందులో పడేసి హోటల్ కి రాలేదు అంటారు. ఇప్పుడు మన సామాన్లు దొంగిలించడానికి వస్తారు, అర్థమైందా? దాక్కోండి. పోయారు. ఇక డైమండ్స్ మనవే. ఎలా ఉంది నా సర్ప్రైజ్? ఇక్కడ ఉన్నది హీరో. అర్ధరాత్రి వెలుగులేని టైంలో దొరికేశారు, ఇక మీరు తప్పించుకోలేరు, అర్థమైందా? ఓ అన్నయ్య, జైల్లో లగేజీలు మొద్దు గాని పదా. నేను మీకంత ఈజీగా దొరికేస్తానా? కొండా రామారావు, మేము 5గురు ఉన్నాం. మీ కొండ రామారావు మా నుంచి తప్పించుకోలేడు. వీడు కొండ, వాడు రామారావు. ఇప్పుడు వీళ్ళు మీ కాళ్ళు విరగొట్టి నదిలో కలిపేస్తారు. ఇది చీటింగ్ రా బాబు. ఒక పేరు చెప్తే ముగ్గురు వచ్చారు. ఇది చీటింగ్, నేను ఒప్పుకోను.
అరే ఈడియట్స్, మీరు నా మనుషులు. ఓ, ఓ, ఏయ్ ఆగు. ఏయ్, ఇదిగో. మేనేజర్, ఈ దెబ్బకి నువ్వు జైల్లో కూర్చొని ఓసలు లెక్క పెడుతూ ఉండాలి. మీరు వాళ్ళకి పంచారు వాట, ఇక మీకు జైల్లో జోలపాట. చప్పట్లు కొట్టండి. అరెస్ట్ చేయండి వాళ్ళని. మ్మ్. మ్మ్. మనకి ఎవరైనా సలాం కొట్టండి. ఇన్స్పెక్టర్ పాండా, మా లగేజీలు మాకు ఇవ్వండి. చప్పట్లు కొట్టండి. మీరందరికీ గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం, వీళ్ళకు మనం చప్పట్లు కొట్టాల్సిందే. ఆయన మీ వల్లే ఈ ప్రాబ్లం మొత్తం తీరింది. థ్యాంక్ యూ సో మచ్ జోర్దార్. పర్వాలేదులే హనీ, రా మనం కూడా హక్ చేసుకుందాం. ఇలాంటివి చూస్తే ప్రేమ కన్నా స్నేహం మిన్న. ఇదేరా జీవితం. అర్థమైందా?